నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. మన దేశంలో పరిమితికి మించి సంపాదిస్తుంటే ప్రభుత్వానికి పన్ను కట్టాలి. ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ పడదు. సాధారణంగా వ్యవసాయ ఆదాయంపై పన్ను ఉండదని అందరికీ తెలుసు. కానీ దీంతో పాటు జీరో ట్యాక్స్ పరిధిలోకి వచ్చే మరికొన్ని అద్భుతమైన మార్గాలున్నాయి. వ్యవసాయంతో పాటు 7 రకాల ఆదాయాలపై ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఈ జీరో ట్యాక్స్ రూల్ ఎక్కడో కాదు, మన దేశంలోనే. ఈ 2026లో మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా ఎంతైనా సంపాదించుకోవచ్చు. మరి ఆ ఆదాయాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(1) ప్రకారం భారత్లో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి పన్ను విధించారు. అయితే ఇతర వ్యాపార ఆదాయాలతో కలిసినప్పుడు దీనికి కొన్ని ప్రత్యేక లెక్కింపు సూత్రాలు వర్తిస్తాయి. వ్యవసాయ భూమిని అద్దెకిచ్చినా, స్వయంగా సాగు చేసినా ఆ ఆదాయం ట్యాక్స్ పరిధిలోకి రాదు. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల మెచ్యూరిటీ సమయంలో లేదా విత్ డ్రాయల్ సమయంలో వచ్చే వడ్డీ, అసలైపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ 2 కేటగిరీలో ట్రిబుల్ ఈ పన్ను మినహాయింపు కేటగిరీలోకి వస్తాయి. పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం మినహాయింపునిస్తాయి. ఉద్యోగులు పీఎఫ్ ఖాతా ప్రారంభించిన 5 ఏళ్ల తర్వాత విత్ డ్రా చేసే మినహాయింపు లభిస్తుంది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నిబంధనలకు లోబడి అందుకునే గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ మొత్తాలపై నిర్దిష్ట పరిమితి వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పూర్తిగా పన్ను రహితం. అలాగే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులు, విల్ ద్వారా సంక్రమించే డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు. అలాగే పెళ్లి సమయంలో బంధువుల నుంచి వచ్చే గిఫ్ట్లపై కూడా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్థులు వారి చదువుల నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన సంస్థల నుంచి పొందే ఉపకార వేతనాలు, ఫెలోషిప్లపై సెక్షన్ 10(16) కింద 100% పన్ను మినహాయింపు ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచి విదేశీ విద్య వరకు ఈ ట్యాక్స్ రిలీఫ్ వర్తిస్తుంది. ఇక మీరు ఏదైనా భాగస్వామ్య కంపెనీలో పార్ట్నర్గా ఉంటే ఆ కంపెనీకి వచ్చే లాభాల్లో మీ వాటాపై మీరు వ్యక్తిగతంగా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కంపెనీ ట్యాక్స్ చెల్లిస్తుంది. మీకు వచ్చే వాటా పూర్తిగా పన్ను రహితంగా మారుతుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ సెక్షన్ 10(10)(d) కింద జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం బోనస్తో కలిసి పన్ను రహితం. అంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. మీ వార్షిక ప్రీమియం పాలసీ హామీ మొత్తంలో 10% కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ నిబంధన వర్తిస్తుంది. మీ ఆర్థిక ప్రణాళికలో పైన చెప్పిన అంశాలు చేర్చుకోవడం వల్ల మీరు చట్టబద్ధంగా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ మినహాయింపులు పొందడానికి సరైన రికార్డులు, డాక్యుమెంట్లు భద్రపరచుకోవాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆదాయం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ఆధారాలు చూపించాలని నోటీసులు పంపించవచ్చు. అప్పుడు ఏ విధంగా ఆదాయం వచ్చిందో చూపించే డాక్యుమెంట్లు మీ వద్ద ఉండాలి. లేకపోతే మీ డబ్బు మొత్తం కోల్పోవడంతో పాటు భారీగా పెనాల్టీ పడుతుంది. కొన్నిసార్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.